ఊరికి అట్లా నిలబడిపోవాలి సార్. సక్కిని మళ్ళీ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. థ్యాంక్ యూ సెకండ్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం. జై చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గారి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. జిందాబాద్. ప్రశాంత్ రెడ్డి గారికి జిందాబాద్. నమస్కారం. కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం జగదేపేట గ్రామంలో మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టిన డీలర్స్ ద్వారానే రేషన్ పంపిణీ విధానాన్ని గొప్పగా ప్రారంభించుకున్నాం. ఇప్పుడే ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో రేషన్ అంతా డీలర్ల ద్వారానే సప్లై చేసేది. ఈ జగన్ గవర్నమెంట్ వచ్చి ఇంటింటికి పంపిస్తామని చెప్పి బళ్ళు పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి ఇప్పుడు చిన్న గ్రామం అండి ఇది. ఈ గ్రామంలోనే 3 డీలర్లు ఉన్నారు, అందుబాటులోనే ఉంటాయి ఎక్కడికక్కడికి. ఇప్పుడు ఇది అర్జునవాడలో ఉన్నాం మనం. అర్జునవాడలో ఒక డీలర్ షాప్ ఉంది, ఇందిరమ్మ డీలరు. బీసీ కాలనీలో ఒక డీలర్ షాప్ ఉంది, మళ్ళీ మెయిన్ విలేజ్లో ఒక డీలర్ షాప్ ఉంది. ఎక్కడికక్కడ తెచ్చుకోవచ్చు. అయినా కానీ వేల కోట్లు కమిషన్ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి అది కూడా ఏమన్నా ఇంటికి సప్లై చేశారంటే అంతా బూటకం. ఒక వీధిలో పెట్టడం, ఆ వీధిలో అంటే ఒక 100 ఇళ్ళు ఉన్నాయి, 50 ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఆ బండి కాడికి వచ్చి తెచ్చుకోవాలా. ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు. 1వ తేదీ నుంచి 5వ తేదీ దాకా బండి అంటారు. ఈ 1 నుంచి 5 నుంచి 1వ తారీఖు నుంచి 5 దాకా కూలీ పనులు మానుకొని రోజుకి 500 రూపాయలు కూలి తెచ్చుకునేవాళ్ళు. ఏ టైంలో బండి వస్తుందో మళ్ళీ రేషన్ ఇయర్ అని చెప్పి ఈ 5 రోజులు ఎదురు చూస్తే 5 రోజులు కూలి బాగుంటుకునేవాళ్ళు. 2500 రూపాయలు బాగుంటుకునేవాళ్ళు కూలి పనికి పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ఏమీ లేకుండా సంతోషంగా వాళ్ళకి వీలు పడిన టైంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఉదయం పూట 8 గంటల నుంచి 12 గంటల దాకా డీలర్ అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా అందుబాటులో ఉంటారు. వీళ్ళు అన్ని పనులు చేసుకొని కూడా రైతులు అయితేవి, కష్టం చేసుకుని కూలీలు అయితేవి 6 గంటల పైన సాయంత్రం వచ్చి వాళ్ళు రేషన్ తీసుకెళ్ళచ్చు. ఏ రోజైనా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. బండి ఎప్పుడు వస్తుందో వెళ్ళొద్దు అని కొంతమంది రేషన్ కూడా బాగుంటుకున్నారు పాపం. అవన్నీ పోయినాయి. ఇప్పుడు పాత పద్ధతిలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఉదయం 8 నుంచి 12 సాయంత్రం 4 నుంచి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా కూడా మీరు రేషన్ ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు. కొంతమంది అపోహలు ఏంటంటే ఇంటికి వస్తున్న బియ్యాన్ని ఆపేసి ఇప్పుడు డీలర్ కాడికే బొమ్మని అనుకుంటున్నారు ప్రజలు. అది చాలా తప్పు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నాదెండ్ల మనోహర్ గారు పూర్తిగా చర్చించి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఈ బండ్లతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రేషన్ ద్వారా అయితేనే వాళ్ళు ప్రజలు సంతోషంగా ఉంటారని ఆలోచించి ఈ విధానం తీసుకున్నారు. తద్వారా కూడా వేల కోట్లు ప్రజాధనం వృధా కాకుండా ఆ ధనం మిగిలిచ్చి అది మళ్ళీ మనకే ఉపయోగపడేట్టు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఎలాంటి అపోహలు వద్దు. ఇది అందరూ సంతోషదాయకం. ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అని ఆనందపడుతున్నారు. ఇంతకుముందు బండి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్తాడు అని 5 రోజులు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇంతటి ఈ విధానం చేసినందుకు సీఎం గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదే మా ఎమ్మెల్యే గారైన ప్రశాంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో బియ్యం పక్కదారి పట్టించేదానికే వేల కోట్లు కూడా కాకినాడ పోర్టు నుంచి కూడా ఎంత రేషన్ బియ్యం వెళ్ళిందో కూడా అందరూ చూశారు. అక్కడికి మన మినిస్టర్ గారు కూడా వెళ్ళి దాన్ని అంతా చేసి సెట్ చేశారు. ఇవన్నీ కూడా ఈ బళ్ళు ద్వారానే వెళ్ళినట్టుగా లాస్ట్కి వాళ్ళకి తెలియంది. అందుకని సగం ఈ బళ్ళు ఆపడానికి కూడా కారణం అదే. ఈ ఒక్క గింజ కూడా పక్కదారి పట్టకుండా ఉండేదానికి రేషన్ డీలర్కి మళ్ళీ చేర్చేశారు. ఎప్పుడు కావాలన్నా ఎంఆర్ఓ గారు చెక్ చేసినా కరెక్ట్గా ఉండేటట్టుగా దాన్ని ఫిక్స్ చేస్తున్నారు.